హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నా యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ పొటాటో అండి. సో చిల్లీ పొటాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. నేను ఆల్రెడీ పొటాటోస్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి వాటిని నీట్గా వాష్ చేసేసుకున్నాను. వాటిని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని వాటిని బాయిల్ చేసుకుంటున్నాను. సో దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. సో మంచిగా బాయిల్డ్ అవ్వాలండి పొటాటో అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మంచిగా బాయిల్ అయిపోయింది. వాటిని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము పొటాటోస్ అన్ని. సో దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అనేది కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేస్తున్నానండి. కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి ఎగరేస్తూ. సో మనం చేతితో కలిపితే ఆల్రెడీ బాయిల్డ్ అయ్యాయి కాబట్టి సో విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే కొంచెం ఎగరేస్తూ కలుపుకోండి. సో ఇంకొక బౌల్ తీసుకుందాం. దాంట్లోకి మనము ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అనేది తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి. పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రావాలి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి చేత్తో మంచిగా కలిపెట్టండి. మనం కలుపుకున్న పేస్ట్ అంతా ఆలుకు అనేది మంచిగా పట్టాలండి. సో ఆ విధంగా కలిపెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందామండి. సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనం కలుపుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలండి. గరిటెతో కలబెడుతూ ఉండండి వాటిని. సో మాడిపోకూడదు. వాటిని 2 విధాలుగా వేసుకోవాలండి. 2 బాయిల్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం అంటే ఒక 70% కుక్ అయిన తర్వాత తీసేయండి. మళ్ళీ ఒక 20% కుక్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి వాటిని తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఒక జల్లీలోకి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హైలో పెట్టేసి మళ్ళీ మంచిగా హీట్ చేసుకునండి. హీట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం 70% అనేది కుక్ చేసుకున్నాము. సో మిగతా 20% మళ్ళీ వేసి మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పొటాటో అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయండి. సో వీటిని తీసి ఒక స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ అంతా వడకట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి గార్లిక్ అనేది. సో అవి యాడ్ చేసేసుకుంటున్నాను. సో నేను అలాగే ఒక 3 to 4 చిల్లీస్ అనేది పొడుగ్గా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను. మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కంపల్సరీ అని ఏం కాదు. సో నా దగ్గర నువ్వులు ఉన్నాయి కాబట్టి నేను నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా గరిటెతో కలిపెట్టేశానండి. ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందామండి. నేనైతే ఒకే ఒక ఆనియన్ అనేది పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఒక ఆనియన్ కూడా యాడ్ చేసేసుకొని గరిటెతో కలిపెట్టేశాను. సో ఇప్పుడు మనము క్యాప్సికాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 క్యాప్సికమ్ అనేది తీసేసుకున్నాను. సో 2 క్యాప్సికాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దాము మిక్స్ అయ్యేలాగా. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో మంచిగా కలిపెట్టేసేయండి. థిక్ పేస్ట్ లాగా రావాలి. డార్క్ సోయా సాస్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్ అనేది రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి టమాటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దామండి గరిటెతో. మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలిపెట్టేసేయండి. ఇప్పుడు మనము బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాము. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి గరిటెతో. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము.
ఇందాక మనం కార్న్‌ఫ్లవర్ పేస్ట్ అనేది మిక్స్ చేసుకున్నాం కదా! సో, ఆ పేస్ట్‌ని దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసేద్దామండి. సో, కలిపెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ననేది వదిలేసేద్దామండి. గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. గ్రేవీ మంచిగా చిక్కబడిందండి. సో, నేను ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ పీసెస్‌ని కూడా యాడ్ చేసుకున్నానండి. సో, ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసేద్దాము. మిక్స్ మంచిగా గరిటెతో కలిపెట్టేసేయండి. అంతేనండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో ఈ రెసిపీ అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పటిదాకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను. చూసారా? ఎంతో డెలిషియస్‌గా ఉందో రెసిపీ అనేది. అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఇచ్చుకోండి. సో, మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.